నమస్తే, మా క్వాల్ స్టోర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం యయాతి మహారాజు గురించి తెలుసుకుందాము. ఆ కాలంలో రాక్షసులకి రాజు వృషపర్వుడు, అతని కుమార్తె శర్మిష్ఠ. ఇక రాక్షసులకి గురువు శుక్రాచార్యుడు, అతని కూతురు దేవయాని. దేవయాని గురించి తెలుసుకోవాలంటే ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాము. ఈ దేవయాని శర్మిష్ఠ ఇంచుమించు ఒక ఈడువారే, స్నేహితులు కూడా. వీరిద్దరూ చెలికత్తెలతో కలిసి ఒకనాడు విహారార్థం వనాలకు వెళ్ళారు. అక్కడ ఉద్యానవనాల్లో చాలాసేపు ఆడుతూ పాడుతూ గడిపారు. తర్వాత ఒక కొలంలో జలక్రీడ కూడా ఆడారు. వారు కొలంలో జలక్రీడలు ఆడుతూ ఉండగా పెద్ద గాలి వీచింది. ఆ గాలికి గట్టున పెట్టుకున్న కన్యల చీరలు ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. కొలంలో జలక్రీడ ముగించి అంతా గట్టు మీదకి వచ్చారు. గాలికి చీరలన్నీ కలగా పొలగంగా కలిసిపోయి ఉన్నందున రాక్షసరాజు కుమార్తె శర్మిష్ఠ తెలుసుకోలేక పొరపాటున తన చీరకి బదులు శుక్రాచార్యుడి కూతురు దేవయాని చీర కట్టుకున్నది. వెంటనే అది చూచి దేవయాని, శర్మిష్ఠ, నీకు బొత్తిగా తెలివిలేదు, మట్టు మర్యాద తెలియని దానివి. నేను మీ గురుపుత్రిని, బ్రాహ్మణ కన్యను. నా చీర కట్టుకున్నావే, ఇలా చేయవచ్చా? ఇదేనా నీ మర్యాద అని అడిగింది. తన చీర కట్టుకున్నదని కోపం వచ్చినా దేవయాని కొంత వేళాకోళంగానే ఈ మాటలు అన్నది. అయితే రాజకుమార్తె అయిన శర్మిష్ఠకు అభిమానం పొడుచుకు వచ్చింది. ఏమీ దేవయాని, పొరపాటున నీ చీర కట్టుకున్నానే అనుకో, అంత మాత్రానికే నీ వధికురాలు అయినట్లు, నేను తక్కువ దాన్ని అయినట్లు గర్వపడుతున్నావా? నీవు బ్రాహ్మణ పిల్లవే కావచ్చు, మా గురువు గారి కుమార్తెవే కావచ్చు, అయితే మాత్రం ఎంత పొగరే నీకు? మా నాన్న మహారాజు, మీ నాన్న మా తండ్రి దగ్గర సేవకుడు. రోజు మేము భత్యం ఇస్తే గాని మీకు పొట్ట గడవదు. మా మోచేతి కింద గంజి త్రాగుతూ మా కాళ్ళ దగ్గర పడి ఉండే మీకు ఇంత కండ కావరమా అని కోపావేశంతో శర్మిష్ఠ దేవయానిని కూడా నానా మాటలు అన్నది. దాని మీద ఇద్దరికి పెద్ద పోట్లాట జరిగింది. మాటా పెరిగింది. చివరికి శర్మిష్ఠ దేవయానిని చెల్లును చెంప మీద కొట్టింది. పో, నీ దిక్కున్న చోట చెప్పుకో పో అని చెప్పి అక్కడే పాడుబడి నూయి ఒకటి ఉంటే ఆ నూతిలో దేవయానిని పడదోసి చెలికత్తెలతో శర్మిష్ఠ ఇంటికి వెళ్ళిపోయింది. ఆ నూతిలో నీళ్లు లేవు కనుక దేవయాని బ్రతికిపోయింది. కానీ పైకి ఎక్కి వచ్చే అవకాశం లేదు. అందువల్ల అడవిలో పాడునూతిలో పడి ఉన్న దేవయాని రక్షించండి రక్షించండి అంటూ బిగ్గరగా ఆర్తనాదాలు చేస్తుంది. ఆ సమయంలో చంద్రవంశపు రాజు భరతకులంలో శ్రేష్ఠుడు అయిన యయాతి మహారాజు వేటకి వచ్చాడు. ఆర్తనాదాలు విని పాడుబడిన నూతి దగ్గరికి వచ్చి చూశాడు. నూతిలోకి తొంగి చూచేసరికి చంద్రబింబం లాంటి ముఖం గల దేవయాని కనిపించింది. ఎవరు నీవు? ఎందుకిలా నూతిలో పడ్డావు అని అడిగాడు. అప్పుడు దేవయాని జరిగిన సంగతంతా చెప్పింది. యయాతి మహారాజు జాలి తలచి తన కుడి చేయి అందించాడు. దేవయాని కూడా తన కుడి చేయి చాచి అతని చేయి పట్టుకుంది. అలా యయాతి మహారాజు ఆమెను నూతి నుండి పైకి తీశాడు. తన ప్రాణాలు కాపాడినందుకు దేవయాని అతనికి కృతజ్ఞతలు తెలిపింది. అయ్యా, మీరు చూడబోతే ఎవరో మహారాజులా ఉన్నారు. నా ప్రాణాలు కాపాడారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. అయితే మీరు నా దక్షిణ హస్తం పట్టుకున్నారు కనుక ధర్మశాస్త్ర ప్రకారం మీరే నా భర్త. నన్ను పెళ్ళాడండి అన్నది. అప్పుడు యయాతి మహారాజు, దేవయాని, నేను యయాతి అనే రాజును, నీవు బ్రాహ్మణ కన్యవు. క్షత్రియుడు బ్రాహ్మణ కన్యను పెళ్ళాడటం శాస్త్ర విరుద్ధం అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ కాలంలో క్షత్రియ కన్యను బ్రాహ్మణ యువకుడు పెళ్ళాడవచ్చు కానీ బ్రాహ్మణ కన్యను క్షత్రియ యువకుడు వివాహం ఆడటం శాస్త్ర విరుద్ధంగా ఉండేది. యయాతి మహారాజు వెళ్ళిపోయిన తర్వాత దేవయానికి ఏం చేయాలో తోచలేదు. రాజు కూతురు శర్మిష్ఠ తనకు ఇంత అవమానం చేసిన తర్వాత తిరిగి నగరానికి వెళ్ళటానికి ఆమెకి మనస్కరించలేదు. అలాగే అడవిలో ఒంటరిగా కూర్చుని దుఃఖిస్తున్నది. అక్కడ శుక్రాచార్యుడు దేవయాని ఎంతకు ఇంటికి రాకపోయేసరికి ఆందోళన చెందాడు. కుమార్తె జాడ తెలుసుకురమ్మని గార్నిక అనే పరిచారికను పంపాడు. ఆమె వెతుకుతూ వచ్చి దేవయానిని చూచింది. అమ్మా, నాయనగారు మీ జాడ తెలియక దిగులు పడి కూర్చున్నారు, ఇంటికి రండి అని బ్రతిమాలింది. కానీ దేవయాని ఇంటికి రానని ఖండితంగా చెప్పివేసింది. పరిచారిక చేసేది లేక తిరిగి ఇంటికి వెళ్ళి శుక్రాచార్యుడితో విషయం అంతా విన్నవించింది. అప్పుడు ఆయన స్వయంగా వచ్చి కుమార్తెను బ్రతిమాలాడు. ఆయన దేవయాని మనసు మార్చుకోలేదు. నాన్నగారు, శర్మిష్ఠ చేసిన అవమానం మీకు వివరంగా చెప్పాను కదా. మనల్ని ఇంత నీచంగా మాట్లాడిందే, మీకేమైనా పౌరుషం లేదా? మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని మనం పట్టణానికి పోతాము? మనం ఎక్కడైనా బ్రతకలేకపోతామా అని పలికింది. అంతటి శుక్రాచార్యుడు కూడా కోపం తెచ్చుకుని ఏకాఏకి రాక్షసరాజు వృషపర్వుడి దగ్గరికి వెళ్ళాడు. జరిగిన సంగతంతా చెప్పాడు. నేను ఇక ఒక క్షణం కూడా మీ నగరంలో ఉండను, నా కుమార్తెతో వెళ్ళిపోతున్నాను అని తెలియజేసి నగరం విడిచి కుమార్తెతో వెళ్ళిపోవడానికి సిద్ధమైనాడు. ఇక వృషపర్వుడికి దిగులు భయము పట్టుకున్నాయి. మహానుభావుడైన శుక్రాచార్యుడు వెళ్ళిపోతే ఇక రాక్షసుల గతి ఏమవుతుందోనని చింతించాడు.
ఆచార్యవర్య, ఇందులో నా తప్పేమీ లేదు. నా కూతురు అజ్ఞానం వలన తమ కుమార్తెను అవమానించింది, నిందించింది. ఏ పాపము ఎరుగని నన్ను మీరెందుకు శిక్షిస్తారు? నన్ను మన్నించండి అని వేడుకున్నాడు. అయినా శుక్రాచార్యుడు తన కుమార్తె లేకుండా తాను నగరంలో ఉండలేనని చెప్పాడు. అప్పుడు రాక్షసరాజు వృషపర్వుడు స్వయంగా పరివారంతో బయలుదేరి దేవయాని దగ్గరికి వెళ్ళి ఎన్నో విధాల బ్రతిమాలాడు. ఈసారి క్షమించమని వేడుకున్నాడు. దేవయాని, అయితే నాదొక షరతు. నీ కూతురు నన్ను అవమానించింది కనుక శర్మిష్ఠ నాకు జీవితాంతం దాసీగా ఉండి ఊడిగం చేయాలి. ఇందుకు మీరు అంగీకరిస్తే నగరానికి వస్తాను అని అన్నది. ఇక రాక్షసరాజు వృషపర్వుడు చేసేది లేక రాక్షస కులాన్ని కాపాడుకోవటం కోసం ఈ దారుణమైన నిబంధనకు అంగీకరించాడు. తన కుమార్తె శర్మిష్ఠకు కూడా ఈ విషయం చెప్పాడు. ఆమె కూడా తన తప్పు తెలుసుకుని తండ్రి క్షేమం కోసం దేవయానికి బ్రతికినన్నాళ్ళు పరిచారికగా ఉండటానికి అంగీకరించింది. ఇక అప్పుడు దేవయాని తన తండ్రి శుక్రాచార్యుడితో మళ్ళీ ఇంటికి వెళ్ళింది. కొన్నాళ్లు గడిచాయి. మళ్ళీ ఒకనాడు దేవయాని వనంలో యయాతి మహారాజును చూచింది. అతనిపై మరలుగొన్నది. తనను పెళ్లాడమని, ఒకసారి కరగ్రహణం చేసిన పురుషుణ్ణి కాదని మరొకరిని పెళ్లాడటం ఉత్తమ కులంలో పుట్టిన కన్యలకు ధర్మం కాదని బ్రతిమాలుకున్నది. అంతటా దేవయాని కోరికపై యయాతి ఆమెను వెంట పెట్టుకుని శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. జరిగిన విషయం చెప్పాడు. దేవయాని కూడా తన నిశ్చయాన్ని తెలిపింది. కుమార్తె కోరికను త్రోసిపుచ్చలేక వారి వివాహానికి ఆయన అనుమతించాడు. ఇద్దరికీ శాస్త్రోక్తంగా వివాహం జరిపించాడు. పిమ్మట చేసుకున్న నియమం ప్రకారం వృషపర్వరాజు తన కుమార్తె అయిన శర్మిష్ఠను దేవయానికి దాసీగా ఆమె వెంట పంపాడు. దేవయాని యయాతి మహారాజుతో వెళ్ళిపోయింది. శర్మిష్ఠ కూడా దాసీగా దేవయాని దగ్గర ఊడిగం చేస్తున్నది. అయితే దేవయాని, మీరు శర్మిష్ఠపై మనసు పోనివ్వకూడదు అని భర్తను కోరింది. యయాతి మహారాజు అలాగేనని ఆమెకు మాట ఇచ్చాడు. చాలా కాలం గడిచిపోయింది. దేవయానికి యయాతి మహారాజు వలన 2 కొడుకులు పుట్టారు. వారు యుదువు, తుర్వసువు. కానీ యవ్వనంలో ఉన్న శర్మిష్ఠ తాను రాజుకూతురై ఉండి కూడా దేవయానికి దాసీగా జీవితాంతం పడి ఉండవలసి వచ్చిందే అని ఎంతో కుమిలిపోయింది. ఆమె కోసం యయాతి వేరే మందిరం కట్టించి అందులో ఉంచాడు. తన యవ్వనం అంతా అడవి కాచిన వెన్నెలైనందున శర్మిష్ఠ దుఃఖించింది. ఇది ఇలా ఉండగా ఒకనాడు ఆమె ఋతుమతి అయి మోహంతో వేగిపోతున్నది. ఒంటరిగా ఉన్న యయాతి మహారాజు వద్దకు వచ్చి తనకు పుత్రభిక్ష పెట్టమని ప్రార్థించింది. యయాతి కూడా ఆమెను పెళ్లాడి ఆమె కోరిక తీర్చాడు. ఇలా యయాతి మహారాజు దేవయానికి ఇచ్చిన మాట అతిక్రమించాడు. శర్మిష్ఠతో కూడా సుఖిస్తూ వచ్చాడు. ఆమెకు 3 పుత్రులు పుట్టారు. వారి పేర్లు ద్రుహ్యువు, అనువు, ఊరుడు. మొదట్లో ఈ విషయం దేవయానికి తెలియదు. కానీ ఇలాంటి విషయాలు ఎంత దాచినా దాగవు కదా. యయాతి మహారాజు శర్మిష్ఠను 2వ భార్యగా స్వీకరించి ఆమె వల్ల పుత్ర సంతానం కూడా పొందాడని దేవయానికి తెలిసింది. ఆమె అసూయతో ఉడికిపోయింది. మీరు నాకు ఇచ్చిన మాట తప్పారు. ఇక నేను ఇక్కడ 1 నిమిషం కూడా ఉండను అని కోపంతో యయాతి మహారాజుని విడిచిపెట్టి తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. తన భర్త చేసిన పనిని గురించి తండ్రికి చెప్పి దుఃఖించింది. అప్పుడు శుక్రాచార్యుడు తన కుమార్తె మనోవ్యధ చూచి భరించలేక యయాతి మహారాజుపై కోపం తెచ్చుకున్నాడు. యయాతి మహారాజుకు ముసలితనం ప్రాప్తించుగాక అని శపించాడు. నడి వయసులో ఉన్న యయాతి మహారాజుకు శుక్రాచార్యుడి శాపం వల్ల ముసలితనం ప్రాప్తించింది. వెంటనే శుక్రాచార్యుడి దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నాడు. ఋతుమతి అయి ఉన్న శర్మిష్ఠ నన్ను ప్రార్థించింది. ఆమె కోరిక తీర్చకపోతే నాకు పాపం చుట్టుకుంటుంది. అందుకనే నేను అలా చేశాను. ఎలాగైనా నాకు శాప విముక్తి అనుగ్రహించండి అని శుక్రుడి పాదాలపై పడి వేడుకున్నాడు. కోపంలో శపించిన మహారాజు ఇలా ప్రార్థించేసరికి మహాత్ముడైన శుక్రుడికి దయ కలిగింది. రాజా, నా శాపానికి తిరుగులేదు. అయితే ఒకే ఒక మార్గం ఉంది. నీ ముసలితనం ఎవరికైనా ఇచ్చి వారి పడుచుతనం నీవు పొందవచ్చు. ఇలా మార్చుకోవడానికి వీలున్నది అని చెప్పాడు. చక్రవర్తి అయిన యయాతి మహారాజు ముసలితనంతో కుంగిపోతూ తన వార్ధక్యం స్వీకరించేవారు ఎవరున్నారా అని ఎంతగానో వెతికాడు. చివరకు తన 5 కొడుకుల్ని పిలిచి అడిగాడు. రాజ్యం అంతా అప్పగిస్తానని చెప్పినా చూస్తూ చూస్తూ ముసలితనం పైన వేసుకోవడానికి మొదటి 4 కొడుకులు అంగీకరించలేదు. చివరి కొడుకు 5వ వాడు శర్మిష్ఠ కొడుకు అయిన ఊరుడు తండ్రి కోరిక తీర్చాడు. తన పడుచుదనం తండ్రికి ఇచ్చి ఆయన ముసలితనం తాను స్వీకరించాడు. తన మాట స్వీకరించినందున యయాతి తన 4 కొడుకులను శపించాడు. యుధివంశం వారు రాజ్యానికి అర్హులు కారని, తుర్వసు వంశం వారు వివేక శూన్యులవుతారని, దృహ్య వంశీకులు అల్పాయుష్కులై మరణిస్తారని, అనువు వంశం వారు కిరాతులవుతారని శాపం పెట్టాడు. ఇక 5వ కుమారుడైన ఊరుడికి ముసలితనం ఇచ్చి యయాతి మళ్ళీ యవ్వనవంతుడే అనేక సంవత్సరాలు సుఖాలు భోగాలు అనుభవించాడు. ఇంద్రుడి అభిమానం చూరగొన్నాడు. ఇంద్రుడు ఇచ్చిన రథం ఎక్కి సమస్త లోకాలు సంచరిస్తూ భోగాల్లో తేలియాడాడు.
అనేక యుద్ధాల్లో ఇంద్రుడికి సహాయం చేశాడు. ఇలా చాలా కాలం సుఖాలు అనుభవించి చివరకు తన యవ్వనాన్ని కుమారుడైన ఊరుడికిచ్చి మళ్ళీ తాను ముసలితనాన్ని పొందాడు. ఊరుణ్ణి రాజుగా చేసి తన అడవులకు వెళ్ళిపోయి గొప్ప తపస్సు చేశాడు. తుదకు ఉత్తమ లోకాలు పొందాడు. ఇంతటి పరాక్రమశాలి అయిన ఈ యయాతి మహారాజు పాండవులకి పూర్వీకుడుగా, ధర్మశాస్త్ర పాలకుడుగా ప్రసిద్ధికెక్కాడు. అంటే ఈ యయాతి మహారాజే పాండవుల పూర్వీకుడు అన్నమాట. మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.